హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను 30 డేస్ ఛాలెంజ్ థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్స్లో 11th డే అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. 4 కట్ బ్యాంగిల్కు థ్రెడ్ ర్యాపింగు ఏ విధంగా చేసేది, 2 కట్ బ్యాంగిల్కు థ్రెడ్ ర్యాపింగు, అదేవిధంగా 1 కట్కు ఇవంతా కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో మీతో షేర్ చేసుకున్నానండి. కనుక ఇక్కడ 4 కట్ బ్యాంగిల్కు ఆల్రెడీ నేను థ్రెడ్ ర్యాపింగ్ అనేది చేశాను. 4 కట్ బ్యాంగిల్కు థ్రెడ్ ర్యాపింగ్ చేసుకున్న తర్వాత 4 కట్ బ్యాంగిల్కు ఇక్కడ నేను థ్రెడ్ ర్యాపింగ్ అనేది చేసేసుకున్నానండి. ఈ 4 కట్ బ్యాంగిల్కు దీనిపైన డిజైన్ అనేది సింపుల్ డిజైన్ చేసుకున్నాము. 4 కట్ బ్యాంగిల్స్ థ్రెడ్ ర్యాపింగ్ చేసుకున్నవి ఒక 2, తర్వాత ఫెవిక్రిల్ గ్లూ తీసుకున్నాను. ఫెవికల్ అంటే గ్లూ స్టిక్ తీసుకున్నాను. ఇక్కడ గ్లూ స్టిక్ తర్వాత ఫెవిక్రిల్ గ్లూ తీసుకున్నాను. బ్యాంగిల్స్ కుందన్స్ అండి, కుందన్స్ ఒక టిప్ అండి. ఇక్కడ మనము స్టిక్ చేసేటప్పుడు అవి రివర్స్లో ఉంటాయి కదండి. కరెక్ట్గా మనం స్టిక్ చేసుకోవాలంటే ఇలాగా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ప్లాస్టిక్ ప్లేట్ అనేది చిన్నవి రౌండ్వి సర్కిల్ షేప్లో ఉంటాయి చూడు, అవి మనము తీసుకునేసి దాంట్లో కుందన్స్ వేసుకునేసి కుందన్స్ రివర్స్ ఉన్నప్పుడు కరెక్ట్గా మనము స్టిక్ చేసేదానికి కరెక్ట్గా ఉండేట్టుగా ఈ ప్లాస్టిక్ ప్లేట్ను మనము చేత్తో కలిపినామంటే దానికి ఈ కుందన్స్ అన్నీ కూడా మనకు రివర్స్లో కరెక్ట్గా వస్తాయండి. మనము అంటించుకునేదానికి ఏ విధంగా కావాలో ఆ విధంగా మనకు ఈ కుందన్స్ వస్తాయి. ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ టిప్స్తో మనము బ్యాంగిల్స్కు కుందన్స్ అనేది స్టిక్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ముందుగా మనము ఫెవిక్రిల్ గ్లూ తీసుకునేసి బ్యాంగిల్ పైన గ్లూ అనేది మరీ ఎక్కువగా మనము దీనిపైన అప్లై చేయకూడదండి. ఇలాగా పల్చగానే అప్లై చేసుకునేసి గ్లూ స్టిక్ తీసుకునేసి దానికి కూడా గ్లూ అనేది పెట్టుకునేసి గ్లూ స్టిక్ తీసుకునేసి కుందన్స్ అనేది డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకున్నానండి. డ్రాప్ షేపు రెడ్ కలరు డ్రాప్ షేప్ కుందన్స్ అనేది నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా బ్యాంగిల్కు ఒకదాని తర్వాత మరొకటి మనం స్టిక్ చేసుకోవాలి. మరొకటి పండి కుందన్స్ స్టిక్ చేసుకున్న తర్వాత మనము ఫింగర్తో దాన్ని ప్రెస్ చేసుకున్నామంటే అవి ఆరిపోయినప్పుడు అవి గట్టిగా స్టిక్ అయిపోతాయండి. ఎప్పుడు కానీ బ్యాంగిల్కు మనము ఈ కుందన్స్ అనేది స్టిక్ చేసుకున్న తర్వాత వెంటనే యూజ్ చేయకుండా బాగా ఆరనిస్తేనే మనకు వాటర్ పడినా కూడా అవి ఊడిపోవండి. ఈ విధంగా ఫింగర్తో మనం కుందన్స్ను ఇక్కడ పెట్టిన తర్వాత ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఒక కుందన్ తర్వాత మరొక కుందన్ అనేది కరెక్ట్గా మనము స్టిక్ చేసుకోవాలండి. ఇలాగా స్టిక్ చేసుకుంటూ మొత్తం 4 కట్ బ్యాంగిల్కి మొత్తం కూడా ఇదే విధంగా మనం స్టిక్ చేసుకుంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేయటము చేయండి. ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా 4 కట్ బ్యాంగిల్కు 2 బ్యాంగిల్స్ కూడా ఇదే విధంగా మనము డ్రాప్ కుందన్స్ స్టిక్ చేసుకోవాలండి. మరొక టిప్ అండి, మనము ఇక్కడ ఫెవికల్ అనేది ఎక్కువగా అప్లై చేయకూడదు. పల్చగానే బ్యాంగిల్కు అప్లై చేసుకుంటే మనము ఇలాగా ఫెవిక్రిల్ గ్లూ అనేది పల్చగా అప్లై చేయటం వలన కుందన్స్ అనేది త్వరగా మనము అంటించుకున్నవి ఆరిపోతాయండి. ఆరిపోయినప్పుడు మనం వాటర్ వేసినా కూడా అవి ఊడిపోవు. కాబట్టి ఈ టిప్స్ అనేది ఫాలో అవుతూ బ్యాంగిల్కు మనము ఈ కుందన్స్ అనేది స్టిక్ చేసుకోవాలండి. డిజైన్స్ అనేది మనము పెట్టుకోవాలి. ఈ బ్యాంగిల్స్కు 1 కట్టు 2 కట్టు 4 కట్టు 6 కట్కు థ్రెడ్ ర్యాపింగ్ ఎన్ని లేయర్స్ తీసుకోవాలి, ఏ విధంగా ర్యాపింగ్ చేసుకోవాలి ఆల్రెడీ ఒక వీడియో మీతో షేర్ చేసుకున్నాను. ఆ వీడియోని చూసి ఇక్కడ బిగినర్స్ అనేవాళ్ళు బ్యాంగిల్స్కు ఏ విధంగా థ్రెడ్ ర్యాపింగ్ ఎన్ని లేయర్స్ థ్రెడ్ అనేది తీసుకోవాలి అది చూడండి. ఆ వీడియోని చూస్తేనే మీకు బాగా మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు దాన్ని చూసి చేయండి.
ఒకవేళ మీకు థ్రెడ్ ర్యాపింగ్ కూడా చూపించాలి అనుకుంటే కమెంట్లో తెలపండి. ఈ విధంగా 1 బై 1 ఒకదాని తర్వాత మరొకటి దగ్గరకు కుందన్స్ అనేది స్టిక్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ప్లాస్టిక్ ప్లేట్లో మనం కుందన్స్ వేసుకునేసి ఈ విధంగా నేను చూపించిన విధంగా మనము ప్లాస్టిక్ ప్లేట్ను మనము దాన్ని బాగా ఊపినామంటే కుందన్స్ అనేది రివర్స్ పడిపోయినవి కూడా క్లియర్గా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. మనము ఈ విధంగా బ్యాంగిల్కు సింపుల్ డిజైన్ అంటే ఇవి సైడ్ బ్యాంగిల్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. 4 కట్ బ్యాంగిల్ మనము ఫ్లాట్గా కానీ లేదా రౌండ్ అయినా కానీ మనము ఇదే విధంగా 4 కట్ బ్యాంగిల్కు డిజైన్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ మన ఛానల్ను ఫాలో కండి. ఈ 30 డేస్ ఛాలెంజ్ థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్స్లో ఈరోజు 11th డే అండి. 12th డే మరొక ట్రెండింగ్ డిజైన్తో నేను మరొకటి మీకు చూపిస్తానండి. ఈ విధంగా మనము ఈ కుందన్స్ అనేది స్టిక్ చేసుకున్న తర్వాత ఫింగర్తో మనము దానిపైన ప్రెస్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇదే విధంగా 2 బ్యాంగిల్స్కు ఇలా చేసుకోవాలండి. ఫైనల్ లుక్ ఇలా ఉంది. ఇవి సైడ్ బ్యాంగిల్గా మనము సెట్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి కదండి. మనం కరెక్ట్ అంటే బ్యాంగిల్ ఏ కలర్లో ఉందో అదే కలరు థ్రెడ్ తీసుకోవాలి. అదేవిధంగా కుందన్స్ కూడా తీసుకుంటే గ్రాండ్ లుక్ వస్తుందండి. ఫైనల్ లుక్ ఇలా ఉంది. చాలా బాగున్నాయి కదండి. ఇవి సైడ్ బ్యాంగిల్గా మనము డార్క్ కలర్ తీసుకున్నాం కనుక సైడ్ బ్యాంగిల్గా యూజ్ చేసుకున్నామంటే సరిపోతుంది. 1 కట్ బ్యాంగిల్ అనేది లైట్ కలర్లో తీసుకునేసి దానికి అటు సైడ్ ఇటు సైడ్ మనం సైడ్ బ్యాంగిల్గా మనము ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు. 4 బ్యాంగిల్స్కు చేసుకుంటే సరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.